మా వాళ్ళు గేమ్ ఎలా ఆడారంటే కుర్చీలు విరిగిపోయేలా ఆడారు. ఆ కుర్చీని మడతబెట్టి అసలు ఏం జరిగిందంటే ఈ వినాయక చవితికి మా విలేజ్ లో గేమ్స్ అయితే పెడదాం అనుకున్నాము. ఇంకా అందుకని గేమ్స్ కావాల్సిన ఐటమ్స్ ను తీసుకురావడానికి రాజంపేటకి అయితే వెళ్తున్నాము. రాజంపేటకి అయితే నేను, గురు అన్న, మనోజ్ మామ ముగ్గురం అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్లి గేమ్స్ కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అవి తీసుకొని వచ్చేసరికి పిల్ల బ్యాచ్ అంతా రెడీగా ఉన్నారు గేమ్స్ కోసము. ఇంకా మేమైతే ఫస్ట్ మ్యూజికల్ చైర్స్ అయితే పెట్టాము. మేమైతే పిల్లలని 3 బ్యాచ్లుగా డివైడ్ అయితే చేసాము. ఇంకా అందులో ఫస్ట్ బ్యాచ్ అయితే వీళ్ళే, ఇంకా సెకండ్ బ్యాచ్ అయితే వాళ్ళకన్నా చిన్న పిల్లలు. ఇంకా మేమైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు వీళ్ళు కూడా ఆడతారని. ఇంకా వీళ్ళు కూడా గేమ్ అయితే ఎరగదీశారు. ఇంకా వాళ్ళు అయిపోయాక నెక్స్ట్ బ్యాచ్ అయితే వచ్చారు. వీళ్ళు కూడా బాగా ఆడారు. ఇంకా అలా ఆడుతూ ఉండగా మధ్యలో కుర్చీ అయితే విరగొట్టేశారు. ఇంకా అలాగే వీళ్ళ బ్యాచ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా దాని తర్వాత బకెట్ ఇన్ ద బాల్ అనే గేమ్ అయితే పెట్టాము. ఇంకా అది ఎలా ఆడారో దాని తర్వాత ఏం చేసామో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇలాగా మీరు కూడా ఏమైనా గేమ్స్ అయితే పెట్టింటే కామెంట్ అయితే చేయండి. అలాగే వెళ్లే ముందు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దే. ఓకే బాయ్.